ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో సీతా వెంకట సుబ్బయ్య, సీతా బాలాజీ ఆధ్వర్యంలో కొత్త రామాయణపు వీధిలో వైసీపీ పార్టీ నుండి 35 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్న కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాటు బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఎలాంటి సందేహం లేదని అన్నారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పోరుమామిళ్ల రంగసముద్రం పంచాయతీలలో అన్ని మౌలిక సమస్యలతో పాటు రైతన్న సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త 50 కుటుంబాలను కలిసి వారితో మాట్లాడి సైకిల్ గుర్తుపై ఓటు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విజయమ్మ, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్న, పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, పోరుమామిళ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బైహవ ప్రసాద్, ఎంపీటీసీ రమణ, చంద్రాయుడు, షరీఫ్, ఇమాం, హుసేన్, బిబ్జే బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. కొంచెం ముందుకెళ్ళండి. అట్లా లక్కటి అంజమ్మ, లక్కటి చిన్ననారాయణ, లక్కటి రామసుబ్బమ్మ, మేకల చిన్న బాలయ్య, లక్కటి శ్రీరాములు, లక్కటి రాజేశ్వరి, రమ, లక్కటి రఘురాములు, లక్కటి వంశీ, పసుపులేటి వెంకటేశ్వర్లు, బాలిశెట్టి సిద్ధయ్య, బాలిశెట్టి అంకమ్మ, పగడాల వరాలు, కసిరెడ్డి హుసేనయ్య స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. బాలిశెట్టి వెంకటేశు, బాలిశెట్టి వెంకటమ్మ, బూటుకూరు వెంకటేశ్వర్లు, నగిరి రవి, శ్రీనివాసులు, మేకల గుర్రయ్య, చందులూరు బ్రహ్మయ్య, చందులూరి ఫాతిమా, వీరపోగు వరలక్ష్మి, వీరపోగు వరలక్ష్మి, దాదిపైన రామక్క, రామాయణ రమణయ్య, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, జన సైనికులకు, పాత్రికేయ మిత్రులకు, సోదరి సోదరమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన రామాయణ వీధిలో కొత్త రామాయణ వీధిలో
ఇంతమంది మన సోదరమణులు మన పార్టీ విధానాలు నచ్చి మన పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం. మీ అందరూ మన పార్టీలోకి రావడం మన పార్టీకి ఎంతో బలము వచ్చిందని సగర్వంగా చెప్పుకున్నకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజంగా మీ అందరితో మనం ఎంతో శక్తిమంతులం అయినాము. ఈ పక్క మరి మన పార్టీ గత 6 నెలలుగా పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత మీరు అందరు గమనించే ఉన్నారు. మరి రితీష్ అన్న గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంత కష్టమైన పల్లెకు పాదయాత్ర చేసి మన పార్టీని విజయం తీరం వైపు నడిపించాడు. అది మనందరికీ తెలిసిందే. మనందరం కూడా కష్టపడి అనంతో పాటు పాదయాత్ర విజయవంతం చేశారు. కష్టపడ్డాము, విజయం మనం ముంగిటికి తెచ్చిపెట్టారు. మరి మేడం గారు కూడా ఎంతో శ్రమ కోర్చి ఆమెకు మేడం గారికి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా మనతో పాటు పాదయాత్రలు నడిచింది. మరి ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేకున్నా మన మీద ఉండే గౌరవంతో, మన ఊరి మీద ఉండే గౌరవంతో మేడం గారు వస్తున్నారు. కాబట్టి మనమందరము ఈ పెద్ద కుటుంబం పడ్డ ఈ శ్రమను గౌరవించాలి, గుర్తించాలి. మనం కూడా కష్టపడి మన పార్టీని గెలిపించుకొని ఈసారి పెద్ద ఆయనకి అంకితం ఇవ్వాలా. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలా. కేవలం 45 రోజులు మాత్రమే మనకు వ్యవధి ఉంది. కాబట్టి సోదరులారా, ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది? మేము ఇక్కడ డోర్ టు డోర్ క్యాన్వాస్ వచ్చినప్పుడు ప్రతి వీధిలో మా కంప్లైంటే. ప్రతి వీధిలో రోడ్లు లేవు, ప్రతి వీధికి లైట్లు లేవు, పోల్ లేవు. అలాంటి పరిస్థితిలో మనం ఫాలో అప్ చేసి సాధ్యమైనంత వరకు లైట్లు వేయించగలిగినాం. మరి మన గవర్నమెంట్ రఘురాములు గారు, పెదనారాయణ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర 30-40 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకోటి ఏమంటే మా పూర్వమైన పంచాయతీ కూడా దీంట్లో కొద్దిగా కలవడం కూడా జరిగింది. అందులో ఒక వార్డు దీంట్లో కలుస్తుంది. ఒక వార్డులో కూడా కొంత భాగము రంగసముద్రం పంచాయతీకి, ఇంకొక భాగం వచ్చేసి మాకు కూడా వస్తుంది. ఇంకోటి ఏమంటే మా పంచాయతీ నీళ్లు అనేది పెద్ద సమస్య కాదు. మేము ఇచ్చేదానికి ఎప్పటికైనా రెడీగా ఉంటాం. 100% ప్రజలకు సేవ చేయడమే మా తెలుగుదేశము మా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము అది నెరవేర్స్తానని చెప్తున్నాను. ఇంకోటి కూడా క్లబ్ వరకు నుంచి క్లబ్ యువతల లైన్ మాది. క్లబ్ దాటిన తర్వాత అదంతా రంగసముద్రం పంచాయతీకి వెళ్తుంది. ఆ చెంప వచ్చేసి పూర్వాయిల పంచాయతీకి వస్తుంది. కానీ నేను ఒకరోజు అక్కడ పంచాయతీ వాళ్ళని కూడా అడిగాను. నేను ఇక్కడ నుంచి స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవు, కానీ ఆ స్ట్రీట్ లైట్స్ కూడా మేమే వేస్తున్నాము. నేను అది కూడా చెప్పాను, వేస్తున్నాము, మీరు కూడా కొంత సహకరిస్తే కన్నా బాగుంటుందని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంటే మా కాడ కూడా లక్కిడి రఘు మరియు పెద్దనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ని కుటుంబాలు ఇక్కడ రంగసముద్రం పంచాయతీలో జాయిన్ కావడం సంతోషకరమైన విషయం. ఈరోజు అన్న ఇందాకే చెప్పాడు, గతంలో ఎప్పుడు తెలుగుదేశమే మేము కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్కి పోయాం. అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అక్కడ అందరు నాయకులు వాళ్ళని వీడి తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుంది. మీకు ఒక్కటే చెప్తాను, ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరికీ మనం ఇంకా వచ్చే ఈ 40 రోజులు తక్కువలో, ఇంకా రోజులు కూడా తక్కువ ఉండొచ్చు, ప్రతి నాయకుడు కార్యకర్తడు అందరూ వాళ్ళ బూతుల్లో కానీ పంచాయతీల్లో కానీ రోజు ఓట్ల కోసం తిరగమని మీ అందరికి చెప్తున్నాను. సగౌరవంగా అందరూ తెలుగుదేశం కండవాలు వేసుకొని ఛాతి మీద ధైర్యంగా సైకిల్ సింబల్ వేసుకొని ఇంటింటికి వెళ్ళి సైకిల్ సింబల్ చెప్పుకుంటా రావాలనేదే నా కోరిక మీ అందరికీ. అందుకే మీకు ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ బద్వేల్ గెలుస్తుందని మీ అందరికీ సభాపూర్వంగా చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ పూర్వాల కానీ రంగసముద్రంలో కానీ అందరూ
ఆనాడు పాదయాత్రలో నడిచినప్పుడు కానీ నా దృష్టికి వచ్చినటి రైతన్న కష్ట నష్టాలు, ఇక్కడున్న స్థానిక ప్రజల కష్ట నష్టాలు, నిరుద్యోగులు అయిన నా సోదరులు ఇక్కడ ఉన్న ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, కొరతగా ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మీకు ఒక్కటే చెప్తున్నా, ఈ 2 పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ తాగునీరు లేకపోవడం అత్యంత సమస్య ఉందని నా దృష్టికి తీసుకుని వచ్చాను. నేను ఒక్కటి చెప్తున్నా, మీకు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో దీన్ని పరిష్కరిస్తా అని మీకు సభాపూర్వంగా చెప్తున్నాను. అక్కడ బద్వేల్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం మన ప్రభుత్వంలో 8 చోట్ల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి, ఇక్కడ ఆమడ్ ధూమరాంలో మీకు తెలుగంగ ప్రాజెక్ట్ ఉంది, పూర్వమాల్లో చెరువు ఉంది. దీంట్లో నుంచి పంపు పెట్టి అన్ని దగ్గర ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టి ఇంటింటికి కొలాయి ఇస్తామని మీరు సగౌరవంగా ప్రతి ఇంటికి తెలియజేయండి. ఎందుకంటే తాగునీరు కోసం ఏ మహిళ కానీ ఇక్కడ ఎవరైనా కానీ బిందెలు పట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి కానీ ఈ వైసీపీ నాయకులు చేసిన మోసాలు మీరు గమనించాలి. ఈరోజు డ్యామ్ దగ్గరలో ఉంది, పైగా ఇక్కడ చెరువులు ఉన్నాయి. వీళ్ళు చెరువులు కానీ రైతులు కానీ చిత్తశుద్ధి లేదు తాగునీటి సాగునీటి ప్రాజెక్టుకి. పైగా వీళ్ళు ఎంతసేపు బటన్ ఒత్తి ఈ చేతితో బటన్ ఒత్తి ఈ చేతితో మళ్ళీ మీ నుంచి గుంజుకుంటున్నారు. నిత్యావసరాలు సరుకులు పెరిగాయి, ఏ విధంగా కానీ ట్యాక్సులు పెరిగాయి, మీరందరూ గమనించాలి. అందుకే మీకు ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వంలో మనం రోడ్లు కానీ ఏమైనా ఈ వీధి ఎల్ఈడి బల్బులు చేసాం, కానీ ఈ ప్రభుత్వం ఏది లేకుండా మోసం తప్ప ఏమీ చేయట్లేదు. అందుకే మీకు అందరికి విన్నపం చేస్తున్నా, ఈ కుటుంబం మీ ముందుకి సాయం కోసం ముందుకు వచ్చింది. అందుకే ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి బొజ్జా రోసన్న గారు ఉన్నారు. మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటేపించి అందరూ మీ కుటుంబ సభ్యులు స్నేహితులు అందరికీ ఊరు వాట ప్రతి డోర్ తట్టండి. దయచేసి అందరం ఓటుకు గుర్తుగా సైకిల్ గుర్తుగా అడగండి. అందరం సైకిల్ గుర్తుకు ఓటేపించి బొజ్జా రోసన్న గారిని గెలిపిస్తారని సాయం కోరుతూ మీ అందరూ ఆశీర్వదిస్తారనేసి మీ అందరిని కోరడం జరుగుతుంది. అందుకే నేను మీకు అందరికి ఒకటే చెప్తున్నా, మీ గలమై అవతలోడు ఎంత తోడైనా, ఇందాక అన్న చెప్పినట్టు ఈరోజు బద్వేల్ అంటే ఒక భరోసా, ఒక భద్రత, మనం భవిష్యత్తు కోసం పోరాడతామనే దానికి మీ గలంగా అవతలోడు ఎంత తోడైనా నేను మీ ముందుండి మీ పెద్ద ఆయన వీరారెడ్డి గారి ఆశయాల కోసం విజయమ్మ ఆశీస్సులతో మీ ముందుకే వచ్చాను. దయచేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఎంత తోడైనా నిలయడం గ్యారంటీ మీ అందరి కోసం చెప్తున్నాను. అందుకే పేదవాడి భూమి, నేను ఒకటే చెప్తున్నా, పేదవాడ భూమి వాడు ఎంత తోడైనా ఆక్రమించింటే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల కమిటీ వేస్తా, అది రెవెన్యూ పోలీస్ అందరు అధికారులు తీసుకొని మీ ఇంటికి మీ భూమి తిరిగి ఇస్తానని మీ అందరికీ చెప్తున్నాను. అందుకే పైగా వాళ్ళకి నిరుపేదవాడికి ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తాను, మళ్ళీ ఇళ్ళ స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటే ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఇది మన అందరం చేయాల్సిన బాధ్యత ఉంది. పైగా మళ్ళీ ప్రజలందరికీ నమస్కారం. చిన్న విన్నపం. గత 30 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాము. మేము తెలుగుదేశంలో ఉన్నాము. అదేవిధంగా వచ్చేసి ఒక వ్యక్తి వీరారెడ్డి గారికి ఒక ఇజం ఉన్నది, ఒక విధానం. తన మనిషి, తన ఊరు, తన నమ్ముకునేలకు ఆయన అండగా నిలబడేవాడు. అలాంటి వ్యక్తి మనకు తన మరణం తర్వాత వాళ్ళ కుమార్తె అయిన మన విజయమ్మ గారు, అదేవిధంగా వాళ్ళ మనవడైన వికేష్ గారు మనకు ఇద్దరిని మనకు కానుకగా ఇచ్చి ఆయన స్వర్గస్థులైనారు. వికేష్ గారి ఆధ్వర్యంలో మన తాలూకా కానీ మన బద్వేల్ తాలూకా మొత్తం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన నాయకత్వాన్ని మనం బలపరచాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.